ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డప్ బొమ్మ పేరు విద్యా ఐతిపల్లి. ఎర్ర కారు, అద్దాల మేడ, మెడ నిండా నగలు. ఈ బడాయికేమీ తక్కువ లేదు. పాపం ఇందులో ఏముంది బడాయి అని లడాయికి వస్తారేమో. 1 మినిట్. ఇక్కడ ఒక కట్ కొట్టి చిత్తూరు జిల్లా చంద్రగిరి పిఎస్ వైపు ఓ లుక్కు వేస్తే కళ్ళు నులుముకొని పలక పట్టుకొని ఈ లేడీ కేడీ ఫోటోని 100 మార్లు పరీక్షగా చూడండి. ఎస్, ఈవిడే ఆవిడ. ఇది దాదాపు 10 ఏళ్ల క్రితం 2014లో చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయినప్పటి ఫోటోలేండి. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. అంటే గెటప్ మాత్రమే కాదు, క్రైమ్ చేసే స్టైల్ కూడా. అప్పుడంతా మమం మాస్, చిల్లర దొంగతనాలు, స్నాచింగులు. మరి ఇప్పుడు వైట్ కాలర్ క్లాస్, కొడితే కోట్లలోనే. రౌడీ ముదిరి రాజకీయ నాయకుడయ్యాడని ఏదో సినిమాలో ఫేమస్ డైలాగ్. అలాగే ఈ దివ్య కూడా చిల్లర దొంగ స్థాయి నుంచి ఫలానా పార్టీ కండువ కప్పుకునే స్థాయికి ఎదిగింది. అక్కడితో ఆగిందా? లేదు. జైల్లో పరిచయాలు, పొలిటికల్ పరిచయాలతో చీటింగ్ గేమ్ మొదలుపెట్టింది. ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని విద్య తోపు, విద్య గ్రేటు అని పబ్లిసిటీ చేయించుకుంది. తనకు బడాబాబులు, బలిసిన బాబులు, కొందరు పోలీసు బాబులతో సంబంధాలు ఉన్నాయని సర్కిల్లో ప్రచారం చేయించుకుంది. ఆ మాయమాటలు నమ్మిన కొందరు అమాయకులు తమ అవసరాల కోసం కోట్లలో సమర్పించుకొని నిండా మునిగిపోయారు. ఇదిగో ఈ కంప్లైంట్ విద్యా ఐతిపల్లి హైక్లాస్ దోపిడీకి ఓ ఎవిడెన్స్. కొంతమంది మిత్రులు కలిసి మాదాపూర్లో ఉన్న తమ ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ వెతుకుతున్న ప్రాసెస్లో రాక్ స్టార్ రమేష్ అనే యువకుడు, ఈ యువకుడితో పాటు విద్య మహిళా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్లకు విద్య అనే తోపు లేడీ తెలుసని, ఆమెకు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, ముంబైలో బాగా బలిసిన పార్టీలతో పరిచయాలు ఉన్నాయని, ఆమె తలుచుకుంటే 500 కోట్లు ఫండింగ్ అలవొక్కగా ఇప్పించగలదని నమ్మించారు. అంతేకాకుండా వీళ్లను తీసుకువెళ్ళి విద్యను పరిచయం చేశారు. అక్కడి నుంచి విద్య తన దివ్యమైన పథకం అమలు చేయడం మొదలుపెట్టింది. హాస్పిటల్కి 600 కోట్లు ఫండింగ్ ఇవ్వడానికి బెంగళూరులో ఉన్న బడాబాబులను ఒప్పించానని, ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందుగా కొంత ఖర్చు అవుతుందని నమ్మించింది. బెంగళూరు నుంచి క్యాష్ వ్యాన్లలో అమౌంట్ వస్తుందని, లెక్క పెట్టుకోవడానికి కౌంటింగ్ మెషిన్లు కొనాలని, డబ్బులు ఉంచడానికి ఒక గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకోవాలని సూచించింది. 40 లక్షల రూపాయలు, ఇంకా మనకి 50 లక్షల రూపాయలు సెట్ అవ్వాలా. మొత్తం 40 కదమ్మా, 50 సెట్ అవ్వాలా. వెహికల్స్ కి 10 పంపించుకున్నా నేను ఆడ. మళ్ళీ 8 పంపించిన వెహికల్స్ మళ్ళీ. అవి మళ్ళీ తర్వాత వానికి ఇక్కడికి వచ్చి నాకు ఇస్తానని చెప్పినాను కదా. వాడు మీరేం మేడం, మీరు చెప్పిన కమిట్మెంట్ వేరు, మళ్ళీ మీరు లేట్ చేశారు, నాకు ఎట్లా మేడం, నాకు వెహికల్స్ కదా అది ఇది అని చెప్పని మాట్లాడితే వానికి 8 పంపించిన. మిగతా బ్యాలెన్స్ పెట్టేసిన వానికి. అది ఇప్పుడు నీ ప్రయత్నం నువ్వు ఎంత అవుతుందో నువ్వు అంత చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తున్నా. అది విషయం. మళ్ళీ ఈ రోజు అయిపోద్ది అన్నట్టు అనుకుంటువి అంత. ఇప్పుడు మనం అనుకున్న విధంగా మనకు అయిపోయింటే మనకి ప్రాబ్లం ఉండదు సురేష్. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. అంటే ఈ రోజు మనకి ఈ రోజు ఏం వచ్చేదట్టు ఏం లేదమ్మా. మరి ఈ రోజు వస్తాయి కొన్ని. ఈ రోజు ఎన్ని వస్తాయో తెలియదు సురేష్. ఇప్పుడు అడిగిండేది మన చేతికి వచ్చేదాకా నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు నాదనుకో నాకు ఒక హోప్ ఉంటది, నేను సర్దుకున్నా. ఇప్పుడు మా పిన్ని వాళ్ళది అదైతే నాకు కన్ఫర్మ్, ఎందుకంటే అది నాకు గోల్డ్ పెట్టించేది కాబట్టి నాకు కన్ఫర్మ్ అనమాట. అది నేను చెప్పగలిగిన. ఇది బయట నేను వేరే వాళ్ళని అడిగిండే డబ్బులు అవి నా చేతికి వచ్చేదాకా. నిన్న రాత్రి అయిపోయినదంతా అయిపోయిందమ్మా. అది ఇదని రాత్రి మీటింగ్ లో ఉండి, మీటింగ్ లో అంటే వేరే మీటింగ్ లో ఉన్నా నేను. మన డబ్బులకు సంబంధించిన మీటింగ్ ఇంకొకటి రెండిట్లో ఉన్నా నేను. వాళ్ళు ఇప్పుడు మన డబ్బులు ఇచ్చేదాన్ని ఇంకొకటి రెండు మీటింగ్లలో ఉన్నా నేను నిన్న. అది పరిస్థితి నాది. శ్రీలంక ఉంది కదా, నా శ్రీలంక ఉంది కదా, అది ఇది 2 మాట్లాడతాను. దాని విషయంలో నాకు అది ఇదేంది. మరి ఈ రోజు పంపించేస్తే అయిపోద్ది కదమ్మా. ఎటగా ఏటీఎంలే కదా. అర్థం కాల. ఈ రోజు మనం క్లోజ్ చేసేస్తే ఏటీఎంసే కదా, ఏటీఎంలలో వేసేదే కదా. ఏటీఎంలో వేసేదే నేను పంపించేస్తా. అదే డబ్బులు మనకు అడ్జస్ట్, నీకు ఎంత అడ్జస్ట్ అవుతుందో చెప్పు, నాకు ఎంత అడ్జస్ట్ నేను చేస్తా. ఈ రోజు ఫినిష్ చేస్తే ఈ రోజు నైట్ కి తీసుకోవాలనే నేను కూడా ఉండా. నేను ఇన్ కేస్ అని అంటే కదా
రేపు నైట్ కి మనకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. అది కూడా చెప్తాను, ఎందుకంటే ఇది ఆడుకునే విషయం కాదు. అదే ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్తాను. నీకు నాకు నా ప్రాబ్లం నీకు చెప్పుకుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది, నా బాధ ఏది ఉందో నీకు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు డబ్బులు నైట్ కల్లా నేను ఈ రోజు పంపించేసి ఈ రోజు నైట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. లేదు ఇంకేస్ అనుకో, ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తే ఈ రోజు నైట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తారు. ఓకే, రేపు వచ్చేస్తాయి మనకి 1 డే టైం. వాళ్ళు మన దగ్గరికి రావడానికి 1 డే టైం సురేష్, 1 డే టైం ఉంటది అంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం. మనం అనుకున్న విధంగా అనుకున్నట్టుగా ఇప్పుడు మనం మొన్న అనుకున్నాము నీకు రాళ్ళ చేతికి నాకు రాళ్ళ చేతికి కొంచెం అటు ఇటు అయింది, మనకు అందుబాటు కాలేదు. అవును అవును. దాని వల్ల ఎవరికైనా వాళ్ళు అసలు అవతల వాళ్ళ దగ్గర నేను అసలు నాకు ఎట్టు అవుతుందంటే మాట పడాల్సి వస్తుంది. నేను నిజంగానే చెప్తున్నా, ఒక్కసారి మన హాస్పిటల్ కోసం తప్పదులే అమ్మా. ఇది శ్రీలంకది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ స్టార్ట్ అవుతారంట. ఇది చూడు ఎట్టుందో, అన్ని ఒకసారి వచ్చినాయి. మనం పోవాలి ఆడికి. నేను లేదా డబ్బు షిఫ్ట్ చేస్తారా? అదే అదే. వాళ్ళకేం అవసరం ఉంది? వాళ్ళు ఆడ పెట్టేసిన అనుకో, నేను తెచ్చుకోలేను, మరి నాకు అంత కాపబుల్ లేదు. ఇప్పుడు శ్రీలంక అంటే నేను ఆ నుంచి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ తెచ్చుకుంటాము, తెచ్చుకోకుండా మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే పని వచ్చేస్తుంది కాబట్టి మనకు గడిచిపోతుంది. ఏం ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా పుడుసా మన ప్లేస్ కి చేరిపోయింది, మన ఊర్లో చేరిపోయింది, మనకేం బాధలే. మనం ఎట్లా తెచ్చుకో కొనుక్కొనిగా తెచ్చుకోవచ్చు. ఇబ్బంది మన ఇల్లు పెట్టేస్తే కొనుక్కొని తెచ్చుకోవచ్చు. నేను నీకు ఇప్పుడు వరకు చెప్పలా, నేను ఒకటి ఓపెన్ గా చెప్తాను విను. చెప్పమ్మా. ఇప్పుడు మనం తెచ్చుకుంటా ఉండేది 800. ఓకేనా? అది నేను వేరే డిస్పాచ్ చేద్దాం అనుకున్నా కొన్ని 8 ఇప్పుడు వేరే వాళ్ళకి డిస్పాచ్ చేయాలనుకున్నాము. అది వేరే విధంగా 8 మనమే తెచ్చుకుంటున్నాం ఇప్పుడు అంతే. అది విషయం. దాని గురించి డిస్కషన్ అయింది రాత్రి. సరేలేమ్మా, ఇంకా చూస్తాను. ఆ 8 కూడా మీకే ఇచ్చేస్తా, ఎందుకంటే ఇప్పుడు నా డబ్బులు వస్తాను కాబట్టి. నేనేమనుకున్నానంటే సారీ చెప్తున్నా నేను ఏంటంటే, ఆ డబ్బు నేనేమనుకున్నా అంటే, నేను ఒకటి ల్యాండ్ ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు. దానికోసం నాకు యూజ్ సార్ చెప్పా ఆల్రెడీ నా కాన్సెప్ట్ కూడా, దానికి యూజ్ చేయాలనుకున్నా నేను. ఇంకా నా డబ్బులు వచ్చేస్తాను కాబట్టి నేనే నీకు చెప్పిన ఇది పెట్టేద్దాం చూడు. నాకు ఇప్పుడు ఏంది 150 అయితే చాలు, నాకు ఎక్కువ కూడా 1 ఉంటే చాలు ఇప్పుడు అంతే. అందుకనే ఎందుకు మనకి డబ్బులు దేని మీద పెట్టేసి ఆ 2 హాస్పిటల్ చేసేద్దామని నేను ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు అంతే కదా, మనకు ఉంటది కదా, మనకు తెలిసినట్టు ఉంటది ఇది అని చెప్పని నేను ఫిక్స్ అయిపోయినా. అవును అవును. ఇప్పుడు మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయిలే అమ్మా. మీరు మన పని కంప్లీట్ చేస్తే నేను ఒకటే మాట అన్నాను నా జీవితంలో, నేను ఇప్పటి వరకు ఎవరు తను నేను నీ తను ఆ మాట ఏమున్నా నీదే సురేష్ అన్న. మామూలుగా అందరు నన్ను అంటారు, నేను నిన్నన్నా ఆ రోజు. అదే లేదులే అమ్మా, మనం నమ్ముకున్నాం మనందరం. ఇప్పుడు నీకెంత అడ్జస్ట్ అవుతుందో నువ్వు అంత అడ్జస్ట్ అయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా. ఇదిలా ఉంటే తనను తాను కర్నూలు టౌన్ సిఐగా బాధితులకు పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి హాస్పిటల్ తనిఖీ చేయడానికి బెంగళూరు నుంచి డైరెక్షన్స్ వచ్చాయని చెప్పి హాస్పిటల్ చెక్ చేసి వెళ్ళాడు. ఈ వేషాలన్నీ నిజమేనని నమ్మిన ఆ అమాయక వ్యక్తులు విద్య ఆమె అనుచరులు అకౌంట్లలో పలు దఫాలుగా దాదాపు 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా 200 కోట్లు కాదు కదా, 2 రూపాయలు కూడా అకౌంట్లో పడడం లేదు. బాధితులు ఇదేంటని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అని కాకమ్మ కథలతో వాళ్ళని మభ్యపెట్టింది. ఏదో తేడాగా ఉందే అని అనుమానించిన బాధితులు తమ పరిచయాలతో ఎంక్వైరీ చేయిస్తే విద్యమ్మ భాగవతం మొత్తం బయటపడింది. గతంలో ఇలాగే డబ్బులు ఇప్పిస్తానని జనాలను మోసం చేసి డబ్బులు దొబ్బిన దివ్య అండుకో ఆ తర్వాత ప్లేట్ ఫిరాయిస్తే ఆర్థిక బాధలతో ఓ 2 యువకులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని బాధితుల ఎంక్వైరీలో 1కి 10 సార్లు అడిగి విసిగిపోయిన బాధితులు చివరికి విద్య అండుకో చేతిలో మోసపోయామంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే కంప్లైంట్ ఇచ్చే రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆమె అనుచరుల ఆగడాలపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి విద్యను మాట్లాడించే ప్రయత్నం చేస్తే మా ప్రతినిధితో ఎలా మాట్లాడిందో మీరు వినండి. హలో మేడం, విద్యా గారు అండి? అవునండి. నమస్తే అండి, నా పేరు అమిత్ అండి, అమిత్ భట్టు నా పేరు. చెప్పండి సార్. నేను జర్నలిస్ట్ అండి యాక్చువల్గా. ఓకే. ఈ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను మేడం. ఈ సురేందర్ రెడ్డి గారి ఇష్యూ. సారీ మన సురేష్ రెడ్డి గారు. అది ఏంటండి ఇష్యూ అసలు? ఏదో కంప్లైంట్ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారట మీ మీద, మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఏదో అంటున్నారు.
అవును, మరి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ దగ్గర మాట్లాడాలి కదండి. కంప్లైంట్ దగ్గర మాట్లాడతారు మేడం వాళ్ళు. నేను జర్నలిస్ట్ గా నేను మీకు ఫోన్ చేశాను. మీరు జర్నలిస్ట్ గా మాట్లాడినప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడండి. చెప్పండి మేడం. ఎందుకంటే మీకంటూ ఒక విలువ ఉంటది, అవును, ఆ విలువ మీరు పోగొట్టుకోకూడదు. రేపు నేను మీ మీద కంప్లైంట్ చేస్తే బాగుండదు కదా. పర్వాలేదు 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 మేడం, ఇవ్వండి. నేను ఇప్పుడు మిమ్మల్ని మీ మీద నేను వేరే విధంగా పోతే బాగుండదు కదా. అంటే మీరు వేరే విధంగా అంటే లేడీస్ కి ఫోన్ చేసి మాట్లాడే ముందు ఏంది అని తెలుసుకొని ఫస్ట్ మాట్లాడు. సరేనా? ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఆయన కంప్లైంట్ చేసిండు లీగల్ గా, నేను లీగల్ గా పోతున్నాము. మరి మధ్యలో మీరు నాది ఏం క్రైమ్ ఉందని చెప్పి చేశారు, మరి ఆ క్రైమ్ గురించి మాట్లాడుకున్నాము. దాని గురించే మాట్లాడుతున్నాను మేడం. అంటే మీరు డబ్బులు తీసుకున్నారా లేదా అనేది అడగడం కోసం నేను ఇప్పుడు డబ్బులు తీసుకున్నాము ప్రతి ఒక్కటి ఇక్కడ కంప్లైంట్ రాసిచ్చారు. పటాన్ చెరువులో కేసు ఫైల్ చేశారు నా పైన, కేసుకు తిరుగుతున్నాము. ఓకేనా? నాకు అంత లోపల సడన్లీ నా హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత నేను సార్ని కూడా పోయి కలిసి వచ్చిన, సీఏ గారిని కలిసి వచ్చాను. కలిస్తే కొద్దిగా నాకు అప్పటికే చాలా బాగాలేకుండా ఉంటే, మనం కొద్దిగా హెల్త్ క్లియర్ చేసుకొని రామ్మా మాట్లాడదామా అని అన్నాడు. నేను ఆ పేమెంట్ నాకు ఆన్లైన్ చేశారు, ఆ పేమెంట్ ఏదైతే ఉందో నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అని చెప్పి నేను సార్ తో కూడా మాట్లాడుకొని వచ్చాము. మీరు ఇంకొక అదర్ పర్సన్ కి ఫోన్ చేసి మీరు బెదిరించడము మాట్లాడదాము. బెదిరించారండి? ఇప్పుడు ఎవరికి కాల్ చేశారు మీరు? మీకు చేశాను, మీ నెంబర్ బిజీ వస్తే మన అనుష గారికి చేశాను. ఆమె ఎవరు అసలు చేయనికి? నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉంటే 100 మందికి చేస్తారా మేడం? తన మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు, భవ్యశ్రీ గారి మీద కూడా ఇచ్చారు, కావ్య గారి మీద కూడా ఇచ్చారు, కలమ్మ గారి మీద కూడా ఇచ్చారు, రమేష్ గారి మీద ఇచ్చారు, సురేందర్ రెడ్డి గారి మీద కూడా ఇచ్చారు. ఇప్పుడు హలో, తన మీద ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కు పోయి పోలీసు వాళ్ళు పిలిపిస్తారు, అంతే కదండి? సింపుల్ మ్యాటర్ కదా. అవును. మీరు ఇప్పుడు మీకు ఏదన్నా న్యూస్ పోలీసు వాళ్ళు ఏమైనా ఇస్తే మీరు చేసుకోండి, నేను కాదనను. మీరు ఫోన్ చేసి నేను మీడియా అట్లా ఇట్లా అంటే ఏంది ఇది? నాకు అర్థం కాదు. మీకంటూ ఒక విలువ ఉంటది, ఆ విలువని మీరు మెయింటైన్ చేసుకోండి ఫస్ట్. కేసు జరుగుతుంది, పోయి మీరు ఏమైనా సీఏ గారితో మాట్లాడుకుని పోయేసి ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేసి బెదిరించడం, కంప్లైంట్లు అయినాయి, క్రైమ్ అంటే ఇప్పుడు ఆమెకు బెదిరించారు కదా. మా ఎవరికి బెదిరించారు? 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు, 100 మంది ఆమె క్రైమ్ చేసింది, మీరు డబ్బులు తీసుకుని హెల్ప్ చేసిన 100 మంది ఉంటారండి నాకు. 100 మంది ముందర మీరు ఎట్లా ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడతారు మీరు? కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మాట్లాడినా మేడం. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మాట్లాడడానికి సీఏ ఉన్నాడండి, సీఏ గారు ఉన్నారు, సరేనా? పోలీసు వాళ్ళు ఉన్నారు, మాట్లాడతారు, చేస్తారు. కేసు ఇంకా క్లియర్ కాలే కదా. మీ వర్షన్ మాత్రమే అడుగుతున్నాను, మీ వర్షన్ మాత్రమే అడుగుతున్నాను, మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి మాట్లాడలేదు. నేను ఒకటి చెప్పేది, కేసు పెట్టారు. విద్యా గారు నేను మీ వర్షన్ మాత్రమే అడుగుతున్నాను. మీ వర్షన్ ఉంటే చెప్పండి, మీరు నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అసలు మీరెవరో నేనెవరో. ఓకే మేడం? నేనేమంటున్నాను, ఎవరైతే మీరు మీ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఇట్లా జరిగిందండి, ఇట్లా స్కామ్ జరిగిందండి అని చెప్పేసి వాళ్ళ వర్షన్ మేము తీసుకున్నాము. మీ వర్షన్ తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. ఓకే సరే, ఇప్పుడు వచ్చారు, మీరు చేశారు, బానే ఉంది. ఇప్పుడు కేసు పెట్టి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏమైనా న్యాయం చేయనప్పుడు మీరు పోయి ఏదైనా చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఇప్పుడు న్యాయం ఏది అన్యాయం ఏదని చూడండి. మీరు అన్యాయం చేశారని బాధితులు ఎవరైతే బాధితులుగా వాళ్ళు అనుకుంటున్నారో, కరుణాకర్ రెడ్డి గారు గానీ, కృష్ణ గారు గానీ, వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి నేను మీకు కాల్ చేశాను. అసలు మీ నెంబర్ నాకు ఎక్కడ వస్తుందండి? నేను అప్రోచ్ కాలేదండి, నేను అప్రోచ్ కాలేదండి. వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తున్నాను. మీ నెంబర్ నా దగ్గర ఎక్కడ ఉంటుంది? నాకెక్కడ ఉంటుంది? ఇప్పుడు మీకు ఇట్లా అయ్యిందని మీ దగ్గరకు వచ్చారు, ఓకే, బాగుంది పాయింట్. మాట్లాడినప్పుడు మీరు ఒక మీడియా అన్నప్పుడు అది ఏం జరిగింది ఏంది అని పోలీస్ అది తెలుసుకోవడానికే మీకు ఫోన్ చేశాను మేడం. మీ వర్షన్ మాత్రమే ఇవ్వండి. రేపు నేను కూడా వస్తాను మీ దగ్గరికి, నేను కూడా వస్తా రేపు మీ దగ్గరికి. ఇట్లా నాకు ఇట్లా మోసం జరిగింది, ఇట్లా అని చెప్పింది సోన్సో అని చెప్పేస్తే మీరు వాళ్ళకి కాల్ చేసేసి మీరు చేశారంట అడుగుతానండి, ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకంటే మీ వర్షన్ నాకు కావాలి కదా. నేను వన్ సైడ్ గా నేను వేయొద్దు కదా. నేను ఇప్పుడు వాళ్ళని ఎవరైతే వాళ్ళ దగ్గర డబ్బులు వర్షన్ కావాలన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఫస్ట్ ఏం జరిగిందని. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతానండి, తర్వాత వాళ్ళని అడుగుతానండి, తర్వాత పోలీసు వాళ్ళని కూడా అడుగుతానండి. ఎవరిని అడగకుండా నేను ఉండను మేడం, ఖచ్చితంగా అడుగుతాను. కనుక్కొని మాట్లాడండి. ఓకే అండి. విద్యపై ఇవే కాకుండా కూకట్పల్లి పోలీస్ స్టేషన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో కూడా ఇంకా సుమారుగా 12కు పైగా చీటింగ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటితో విద్య స్టోరీ అయిపోలేదు, మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కాస్త ఓపిక పట్టండి.